దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులు భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1లోని పైకప్పు కూలింది. ఈ ఘటనలో 6 గాయపడ్డారు. శిథిలాల కింద ఒకరు చిక్కుకోవడంతో అతడిని సహాయక సిబ్బంది వెంటనే రక్షించారు. అనేక కార్లపై పైకప్పు భాగాలు పడటంతో అవి దెబ్బతిన్నాయి. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో చెక్-ఇన్లు నిలిపివేశారు. అక్కడకు వెళ్లేందుకు ఎవరిని అనుమతించడం లేదు. ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలు కురుస్తుండటంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో సహాయక సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరోవైపు గత 2 రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. हाँ घबरा रहा हूँ। अरे बढ़िया उसको ले जाओ దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులు భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1లోని పైకప్పు కూలింది. ఈ ఘటనలో 6 గాయపడ్డారు. శిథిలాల కింద ఒకరు చిక్కుకోవడంతో అతడిని సహాయక సిబ్బంది వెంటనే రక్షించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు చెప్తారు. సురేష్ గారు చెప్పండి. వైష్ణవి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఢిల్లీలో ఉదయం 5 గంటల సమయంలో T1 అంటే టెర్మినల్ 1 ఏంటంటే డ్రాపింగ్ అండ్ పికప్ పాయింట్, అంటే అది డిపార్చర్ ఏరియా. అది అక్కడ డ్రాపింగ్ పికప్ పాయింట్ లో మీరు చెప్తున్నట్టుగా భారీ వర్షాల నేపథ్యంలో ఆ రూఫ్ కొలాప్స్ అయింది, అంటే కూలింగ్. ఆ కొలాప్స్ లో దాంతో పాటు ఆ రూఫ్ తో పాటు బీమ్స్ పడ్డాయి, అంటే బలమైన బీమ్స్ చాలా కాబట్టి అవి దాదాపు 4 కార్ల మీద పడ్డాయంట ఆ బీమ్స్. దానివల్ల ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం 3 చనిపోయారని చెప్పి, వాస్తవంగా ఉదయం మనకి ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఉదయం 5 గంటల సమయంలో ఈ భారీ వర్షాలకి ఆ టెర్మినల్ 1 అది కొలాప్స్ అయింది, అంటే డిపార్చర్ పాయింట్ లో కొలాప్స్ అయింది. దాని మీద అక్కడ మొత్తం మీద కూడా ఆ సేఫ్టీ మెజర్స్ అని కూడా టేకప్ చేశామని చెప్పారు. మొత్తానికి 6 గాయపడ్డారు అప్పుడు ప్రాథమిక సమాచారం ప్రకారం. అయితే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ వారికి ఉదయం 5 గంటల సమయంలో మెసేజ్ చేయగానే వాళ్ళు అక్కడికి కూడా చేరుకున్నారు. ఇప్పుడు సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ట్వీట్ చేశారు. సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయని చెప్పారు. మొత్తం మీద 3 మాత్రం చనిపోయారు అని చెప్పని. అయితే ఇప్పుడు ఏదైతే ఇండిగో కానీ ఇంకా మరికొన్ని ఫ్లైట్స్ ని మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా రద్దు చేశారు. ఈ డిపార్చర్ ఏరియా కాబట్టి అక్కడ నుంచి ఆ టెర్మినల్ కూడా క్లోజ్ చేసి మొత్తానికి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఫ్లైట్స్ మూవ్మెంట్ ని అన్నిటి కూడా రద్దు చేశారు. సహాయక చర్యలు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంకా డ్యామేజ్ అంటే ఎంత జరిగింది, ఎంతమంది ఇంకా బాధితులు ఉన్నారు ఏంటి అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. వైష్ణవి. సురేష్ గారు, మరి గాయపడ్డ 6 పరిస్థితి ఎలా ఉంది అంటే డాక్టర్లు ఏమంటున్నారు? అలాగే మరణించిన 3 పార్థివ దేహాలను వారి కుటుంబాలకి గాని వారి స్వస్థలకు చేర్చడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? వైష్ణవి, అంటే ముందు ప్రాథమిక సమాచారం ప్రకారం మనం కొన్ని విజువల్స్ కానీ ఫోటోలు కూడా చూసాం. ఆ బీమ్ అనేది ఆ కార్ మీద కరెక్ట్ గా, అంటే ఆ డ్రైవర్ సీట్ లో కూర్చున్న అతని మీద ఆ బీమ్ పడటం అని చూసాం. దాని మీద ఏంటంటే ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయారు, 6 గాయపడ్డారు అన్నారు. అంటే మొత్తం మీద 7 అవుతారు. కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం 3 చనిపోయారని చెప్పి, అంటే గాయపడ్డ వాళ్ళు ఇంకా సంఖ్య పెరిగిందా లేదా అనే సమాచారం. యాక్చువల్ గా ఏంటంటే NDRF బృందాలు, CISF, ఢిల్లీ పోలీసు, ఫైర్ సర్వీసు మొత్తం కూడా ఆ స్పాట్ లో ఉండి అసెస్ చేస్తున్నారు. అయితే
మీరు చెప్పినట్టుగా ఆ రూఫ్ గాని ముందు ఆ బీమ్ అనేది ఆ కూలిపోయింది కదా, ఆ బీమ్ కనుక తీస్తే ఇంకా ఎంతమంది దాని కింద చిక్కుకున్నారు ఏంటి అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు మొత్తం మీద అన్ని చర్యలు తీసుకుంటున్నాము, ఎవరైతే ఆ బీమ్ పడటం వల్లనే వాళ్ళ వరకే ఇబ్బంది ఏర్పడింది, మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం, ఎమర్జెన్సీ పర్సనల్ ఆల్రెడీ ఆ వర్క్ సైట్ లోనే ఉన్నారు అని చెప్పారు. అయితే టెంపరీగా ఏంటంటే ఆ టెర్మినల్ 1 క్లోజ్ చేయడం వల్ల, అంటే అది మరి కొలాప్స్ గా నేపథ్యంలో దాన్ని క్లోజ్ చేయడం వల్ల మొత్తం మీద అక్కడ యాక్టివిటీస్ నిలిచిపోయి ఆ కారణంగానే ఇండిగో కానీ స్పైస్ జెట్ కానీ కొన్ని ఫ్లైట్స్ ని మధ్యాహ్నం వరకు కూడా రద్దు చేసినట్టుగా ఇప్పుడుకున్న సమాచారం. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. आगे का पूरा क्लियर करा दो, तो आखिर में आगे का पूरा क्लियर करा दो, तो आखिर में